హలో గైస్, అందరికి నమస్తే. మీరు చూస్తున్నారు కర్నూలు బాయ్ ఇన్ కొరియా. సో మనం ఈరోజు వచ్చేసి స్నో వరల్డ్కి అయితే పోతున్నాం అనమాట. సో అందుకే ఈరోజు పొద్దున నేను తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేచిన. సో 4 గంటల నుంచి సో ఇక్కడికి ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా వచ్చినా. అసలు బస్సు అయితే జస్ట్ మిస్ అయిపోయినా. చూసినారు కదా, ఇదే అనమాట బస్సు. సో మనకి ఇండియాలో కదా ప్రైవేట్ బస్సు ఎట్లా ఉంటుందో అట్లే అనమాట. బస్సు అయితే ప్రజెంట్ సదాంగని స్టేషన్లో పోతుంది. చూస్తున్నారు కదా. సో నేను ఒకసారి స్నో వరల్డ్ పోయిన తర్వాత మీకైతే వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేస్తాను. సో వీడియో రీచ్ కోసం తప్పకుండా లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా అయితే కొట్టండి. ఇంకా ఇదే లొట్టి టవర్ అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే లొట్టి టవర్. బాగా కనిపిస్తుంది కదా, పెద్ద కొరియాలోనే అత్యంత పొడవైన. సో ఫైనల్గా అయితే మన లొకేషన్కి అయితే వచ్చినాం అనమాట. ఇదే నేను చెప్పినది లొకేషన్. సక్సెస్ఫుల్గా అయితే వచ్చినాం. కనిపిస్తుంది ఆ పైన ఉంటుంది ఒకటి. సో అది మీకు సరిగ్గా కనపడదు, అంత నీట్గా ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసి దీనికైతే గేమ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే అప్పుడే స్టాప్ అయితే ఆగిందనమాట. చూడండి, మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇది బస్సు. సో మా కొండని అలా ఎక్కి కిందకి ఇలాగ వచ్చింది అనమాట. దీని అమ్మ ఇది చూడు, ఇది గడ్డ కట్టింది. ఇది అయితే ఎట్లా గడ్డ కట్టింది కదా, ఇదంతా ఐస్ 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 ఐస్. చూడు ఐస్, ఇదంతా ఐస్. చేతులు గీతులు అన్నీ ముదరకపోయినాయి దెబ్బకి. సో ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా అయితే రీచ్ అయినాం అనమాట. ఈ మౌంటైన్ ఏరియాకి చూస్తున్నారు కదా, అక్కడ వాళ్ళందరూ ఇవన్నీ తీసుకొని వస్తున్నారు. సో మేము వచ్చిన బస్సు ఇదే. ఈ బస్సులో నుంచి వెళ్ళిపోతుంది. సో జనాలందరూ స్కేటింగ్ బోర్డులు పట్టుకొని దిగుతున్నారు చూడండి. చాలా బాగుంది కదా. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. ఓ మై గాడ్, ఒక రేంజ్లో ఉంది. ఏదో ఇది మనాలి ఉన్నట్టుంది చూస్తుంటే లైట్గా. ఇవన్నీ స్కేటింగ్ బోర్డ్స్ అనమాట. జనాలందరూ పట్టుకొని పోతున్నారు చూడండి. అవి కనిపిస్తున్నాయా? అవే అనమాట స్కేటింగ్ బోర్డ్స్. మనం పట్టుకొని పోతున్నారు. ఇప్పుడు మనమైతే టికెట్ కొనడానికి అయితే లోపలికి అయితే మా ఫ్రెండ్స్ అయితే పోయినారు. బట్ వాళ్ళు కొన్నారో లేదో తెలియదు. ఈవీ స్కానర్ కోడ్ అనమాట. సో దీని పేరు వచ్చేసి ఏంటంటే హైవాన్ రిసార్ట్ అంట. హైవాన్ రిసార్ట్. సో ఇక్కడ కిందనే బస్ స్టాప్, దీని కింద ఉంటుంది కదా, ఇక్కడ ఈ కింద అనేది అది ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు. అది తిరిగిపోయింది అనమాట. అట్లే లైన్లో ఉండండి, మీకు ఇంకా చూపిస్తా. చాలా ఉన్నాయి చూపించేటివి. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, అదే హైవాన్ రిసార్ట్ అనమాట. దీన్నే హైవాన్ రిసార్ట్ అంటారు. సో మీరందరూ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హైవాన్ రిసార్ట్ అనమాట. సో చాలా బాగుంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్ రిసార్ట్? ఓ దట్స్ గుడ్ బ్రో. సో మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి స్కేటింగ్ బోర్డ్స్ అనమాట. కనిపిస్తున్నాయి కదా, ఇవి స్కేటింగ్ బోర్డ్స్. తర్వాత ఇవన్నీ అందరూ పట్టుకొని దాన్ని పైకి వెళ్ళిపోతున్నారు అనమాట. తలాకోటి పట్టుకొని పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం కూడా అన్ని తలం పట్టుకొని వెళ్ళిపోవడమే. సో లెట్స్ గో దేర్, యూ కెన్ సీ దట్. సో ఇక్కడ వచ్చేసి బూట్లు ఉన్నాయి, అన్నీ మనకి రెంట్కి ఇస్తారంట. ఇవి చాలా బాగున్నాయి. బూట్లు స్కేటింగ్ అన్నీ అట్లున్నాయి కదా, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో చాలా బాగున్నాయి ఇవన్నీ. చూడి హెల్మెట్స్, తర్వాత ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మన ఫుట్ సైజ్ అనమాట. ఇది మన ఫుట్ ఎంత ఉందనేది. తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవి స్కేటింగ్ బోర్డ్స్. ఇవి కర్రలు ఉంటాయి కదా పట్టుకుని పోయేటివి. అందరూ రెడీ అవుతున్నారు వెళ్ళిపోవడానికి. చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. వీళ్ళని చూస్తుంటే నాకు అదే ఆశ్చర్యం అవుతుంది ఎందుకని. ఇది చిల్డ్రన్స్ స్కేటింగ్ అనమాట. ఇది చాలా బాగుంది అసలు. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే. సో మన వాళ్ళైతే వచ్చేసినారు. సో ఇప్పుడు మనమైతే వెళ్ళిపోతున్నాం అక్కడికి, వాళ్ళ దగ్గరికి. సో మనం ఇప్పుడు వచ్చేసి మనం దాన్ని అవుట్ఫిట్ అయితే
సెట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏంటంటే ఇది మామూలుగా ఇది మనకి ఇక్కడ మన గేమ్ ఆడేదన్నమాట. సో ఇక్కడ మనం ఒక కాయిన్ వేయాలి దీంట్లోకి. ఏదైనా ఒక కాయిన్ వేస్తే దాన్ని బట్టి ఉంటుంది. చూపిస్తామండి మీకు. ఇక్కడ కాయిన్ అయితే పెట్టాలి. మళ్ళీ అయితే బయటకు పోతున్నాం అనమాట. సో కోల్డ్ బ్రో, సో కోల్డ్. మొన్న పంగా పోయి అంటే మీకు తెలుసా, నైస్ టు మీట్ యూ అని. వాట్ చూసాయో నాట్ చూసాయో మ్యాన్, చూసాయో యా చూసాయో హనా చూసాయో. Man, do you remember when we went to that Nami Island? At the time we went to one 7-Eleven. Then roadman said like Hana sayo. Then I shouted, man. Oh. And he was looking like this. Yeah. That's so funny, bro. Ah, very good. చాలా బాగుంది అనమాట. ఇక్కడ వీడియో స్కిట్ గేమ్స్లో ఉండడం మాదిరి అనిపిస్తున్నాడు. ఇక్కడ స్కీకి సంబంధించినది ఐటమ్ ఇదే అనమాట. ఇక్కడ కనిపిస్తుందా, ఇదే అనమాట అది స్కీకి సంబంధించినది. చాలా బాగుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది వచ్చేసి మౌంటైన్ కెఫే అన్న. చాలా బాగుంది. రికమెండెడ్ బై దీపిక. గోస్ట్ కాఫే. ఓ మై గాడ్, వీ హ్యావ్ నిషాది, నో ప్రాబ్లం. Yeah. Nishadi from Sri Lanka. Nishadi, can you say hi to my subscribers? They are very good family to me because I have 1,800 guys are there. They are very good fellows. Really, if I am making worst vlogs also, they are following me. Thank you very much, guys. GS25 లైఫ్ స్టైల్ ప్లాట్ఫామ్ ఏదో ఉంటాయి ఇక్కడ ఉంది. అది చాలా బాగుంది. ఓ మై గాడ్ బ్రో, సీ బ్రో, యా హారిబుల్ బ్రో, రియల్లీ ఇట్స్ హారిబుల్. యా ఇప్పుడు చూస్తున్నారా, ఇదే అనమాట స్కేటింగ్. ఇది వీళ్ళందరూ ఆడుకునేక పోయి వచ్చి ఇక్కడ నుంచి దెంగేస్తున్నారు అనమాట. చాలా బాగుంది అసలు, ఎంత బాగుంది కదా ఇది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఎవరో ముసలోడు. GS25 వచ్చినాం ప్రజెంట్ అయితే. చాలా వేడి ఉంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ మందులు ఇక్కడ కనిపిస్తాయి. జాక్ డానియల్స్, బాలడైన్స్, తర్వాత ఇది ఆల్మోస్ట్ అన్ని మందులు ఆయన ఇక్కడ ఉన్నది. ఇవి తర్వాత ఇవి వచ్చేసి వైన్స్ అనమాట. ఇవి కనిపిస్తున్నాయా, చాలా రేట్ అనమాట ఇవి ఇక్కడ కొనాలంటే, ఎక్కువ రేటు ఉంటాయి. సో ఇదంతా GS25 వ్యవహారం. ఇదంతా ఫ్రోజన్ ఫుడ్. ఇక్కడ అన్నీ పండ్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఓ కేక్ చూస్తాయో. మనకి ఇక్కడ ఉడకబెట్టిన గుడ్లు కూడా అమ్ముతారు. చూస్తున్నారా, రెండేది ఎంత కామెడీ. అమ్మాయి స్క్విడ్ గేమ్స్ రామెన్ కూడా ఉంది. స్క్విడ్ గేమ్స్ రామెన్ అది. సో మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి ఫైనల్గా మనం స్కీకి అయితే వచ్చినాం అనమాట. దాన్ని స్కేటింగ్ అంటారు, ఇక్కడ పక్క స్కీ అంటారు, SKI అని అంటారు. చూసినారా, పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అమ్మ మామూలుగా కాదు, వాడు ఎవడరా పోయి అట్లా వస్తున్నాడు. ఈ అమ్మ రచ్చ బ్యాగంగా మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇప్పుడు ఎట్లుంది కదా ఇది, మనం కూడా దాంట్లో పోతాం. సో వీ ఆల్సో గోయింగ్ బై దట్ ఓన్లీ, రైట్? Oh, it's very beautiful. Come on, man. Let's go out. చాలా బాగుంది ఇది.
ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ మనకి కాఫీ షాపులు అన్నీ ఉన్నాయి. ఓయ్ మన ఇండియాలో ఉన్నట్టు అక్కడ కూడా ఉందరా పోయి ఒకటి ఉయ్యాలు ఊగేది. పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయి పోవడానికి, అన్నీ ఉన్నాయి. స్కేటింగ్కి సంబంధించిన సపరేట్ ఇక్కడ ఉంది అది. బ్రో వాట్ ఏ బ్యూటిఫుల్ బ్రో. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో హౌ వాజ్ ద లైఫ్ ఇన్ కొరియా మ్యాన్? Not bad. సే సంథింగ్ మ్యాన్. Not bad. Good. It was very good. Experiencing how life changes and technological way. So it was good. Now I'm doing some fun and then let's go back. కెన్ యూ టేక్ ఫర్ మీ అదో? అయితే మనం అయితే ఇక్కడికి వచ్చినాం అనమాట. చూస్తున్నాం కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిల్డ్రన్స్ అందరూ. సో అయితే కొరియాలోనే యాక్చువల్గా మీరు అందరూ ఏమనుకుంటారంటే సోల్లోనే చలి ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు, కానీ తప్పది. డేగు దగ్గర ఉన్న సిటీ ఇది. డేగుకి సోల్కి మధ్యలో ఉందన్నమాట, ఇటు ఈస్టర్న్ ఘాట్స్ పైన. సో ఈ మౌంటైన్స్ పైన స్నో అనేది చాలా ఎక్కువ కురుస్తుంది. చూస్తున్నారు కదా ఎంత భారీగా ఉందో. సో ఒక రేంజ్లో ఉందన్నమాట స్నో అయితే. సో ఇక్కడ స్కేటింగ్ చేయడానికి అనుకూలంగా ఉన్నందువల్ల సో అన్ని కంపెనీలన్నీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందరూ చిల్డ్రన్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకొని వచ్చి ఇక్కడికి వస్తారనమాట. సో ఇట్ జస్ట్ షో దెమ్ లైక్ హౌ దే ఆర్ ఎంజాయ్. సో లైక్ సో రియల్గా అంటే వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు చూడండి. అనమాట స్కేటింగ్ బోర్డు ఇది అది రెండు కాళ్ళకు కనిపించుకుంటాం. ఇక్కడ కనిపించుకొని వెళ్ళిపోవడమే అంతే. ఏం చేస్తాం అయిపోయి అటు నుంచి కిందకి వస్తాం దెబ్బకి. జస్ట్ ఒక 10 నిమిషాల్లో వస్తాం పై నుంచి కిందకి. సో సక్సెస్ఫుల్లీ మనం అయితే ఇదైతే పెడుతున్నాం. కెమెరా హే. సో మొత్తానికైతే మనం సీడర్ సంపాదించాం అనమాట. అందరూ సంతోషంగా ఉన్నారు. సో మనం అయితే వెయిట్ చేస్తున్నాం ప్రజెంట్ దానికి ఎక్కడానికి. మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి స్కేటింగ్ అనమాట. సో మొత్తానికైతే ఎక్కుతున్నాం. ఎక్కండి కానీ ఎక్కు. ఇఫ్ ఐ మీన్ ఇండియా డెఫినెట్లీ ఐ విల్ పుట్ వన్ కర్చీఫ్ హ్యాండ్కి. సో మొత్తానికైతే అందరూ అయితే వీడియోలు తీస్తున్నాం ప్రజెంట్. వీడియోలో తీసేది ఫస్ట్ మనం ఏం చేయమన్నమాట. వీళ్ళు చూస్తే సెల్ఫీలు తీసుకుంటాం. ఓ మై గాడ్ ఐస్ మౌంటైన్. హే బ్రో హాయ్. I think that is a good view, bro. Yeah. Sure. Hey bro, come on. వీడు చాలా చిన్నగా వస్తున్నాడు అక్కడ నుంచి. స్లోగా వస్తున్నాడు, చాలా స్లోగా వస్తున్నాడు. యా హీఈస్ వెరీ ఫాస్ట్. ఓ మై గాడ్ మైట్ బి. Oh my god. You don't get any scare? Yeah, professional. My god. Why? You are really Look disco. at the babies, they are so cute. Small people. $100% worth, man. 100% worth. So, I mean the ski. Oh my god, very beautiful place. I think maybe spring లో అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అన్ని దానికి పూలు వస్తాయి. I thought when you go up, you go down without swimming. చాలా అంటే చాలా బాగుంది. అబ్బా ఎంత బాగుంది చూడండి. మనం అక్కడ నుంచి వచ్చినాం ప్రజెంట్. ఆతిష్ లెట్స్ చేంజ్ సీట్. ఐ వాంట్ షూట్.
Why? Sit down. It's okay. Oh my god. One day I will die when I travel. It's okay. Like what I'm thinking, you know, what I'm thinking, like these guys gonna leave me on mountain, then how I can come back, man? That's a That good is idea. also so scary, you know. That's a good idea. Oh Thank you Jesus. for giving ideas. మీరు ఎందుకు నన్ను చంపాలని ప్లాన్ చేస్తాను. ఓ కొండలు చాలా బాగున్నాయి. మౌంటైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ కొరియా. ఓ సో మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కొంచెం ప్రమోట్ చేసేవారు. మీకు వచ్చేటప్పుడు కొరియా నుంచి ఏమైనా గిఫ్ట్లు పట్టుకొని వస్తాను అందరికి. మనమైతే ఇక్కడైతే రీచ్ అయినాం. సో ఇప్పుడు ఇంకా దిగేయాలి అనుకుంటున్నాం. సో మొత్తానికైతే అది ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం ముందుకైతే పోవాలనుకుంటున్నారు. మనమైతే ముందరికి పోతలేం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట మొత్తం మ్యాప్. సో ఇప్పుడు మనం ఇక్కడైతే ఏదైతే ఉందో టాప్లో అక్కడ ఉన్నాం కరెక్ట్ ఎగ్జాక్ట్గా. సో కరెక్ట్ అక్కడే ఉన్నాం. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం అయితే కిందికి వెళ్ళిపోతాం అనమాట. సో ఎంత బాగుంది కదా, చాలా బాగుంటుంది. స్నో వరల్డ్ అనమాట దీని అనేది. సో వీడియో అయితే చాలా పెద్దగా అయింది. సో ఈ వీడియోని మాత్రం నేనైతే ఇక్కడితో అయితే ముగిచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వీడియో ఏదైతే ఉందో, సో ఇప్పటి నుంచి మొత్తం అయితే అన్నీ సెకండ్ వీడియోలో అయితే వస్తాయన్నమాట. ఇప్పటి నుంచి ఏం జరిగింది అనేది. సో ప్లీజ్ కీప్ వాచింగ్. సో విత్ ఇన్ 1 or 2 days లోపల అయితే వీడియో అయితే వస్తుంది. సో ఖచ్చితంగా మీరు లైక్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా కొట్టాలి, అర్థమైందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.